హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫైల్ సిస్టమ్స్ వర్సెస్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, మొత్తం వీడియోని చూడండి, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది. ఫైల్ సిస్టమ్ వర్సెస్ ఏ డిబిఎంఎస్, వీటిని క్యారెక్టరిస్టిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఇన్ ఎర్లియర్ డేస్ ద డేటాబేస్ వేర్ క్రియేటెడ్ డైరెక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ మనకి డిబిఎంఎస్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వక ముందు, మనకి వచ్చేసరికి ఫైల్ సిస్టమ్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. మనకు వచ్చేసి ఇక్కడ ఫైల్ సిస్టమ్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్స్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉండేవి. ఓకే, వాటి గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నాట్ ఎనఫ్ ప్రైమరీ మెమొరీ టు ప్రాసెస్ లార్జ్ డేటా సెట్స్. ఓకే, లార్జ్ డేటా సెట్స్ ని ప్రాసెస్ చేయడానికి మనకి ప్రైమరీ మెమొరీ అనేది సరిపోయేది కాదు. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఇఫ్ డేటా ఈజ్ మెయింటైన్ ఇన్ అదర్ స్టోరేజ్ డివైజెస్, డేటా అనేది వేరే స్టోరేజ్ డివైజెస్ లో మనము మెయింటైన్ చేసినప్పటికీ ఆ స్టోరేజ్ డివైజెస్ లైక్ డిస్క్, టేప్స్, అలాగే అదర్ రిలేటెడ్ డేటా మెయింటైన్ చేయడానికి మెమోరీస్ ని మేనేజ్ చేసి, ఓకే, వాటి మొత్తాన్ని మళ్ళీ ఒక సెంట్రలైజ్డ్ మెమోరీలకి తీసుకురావడానికి దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయ్యేది. అది ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ డేటా ఈజ్ మెయింటైన్ ఇన్ అదర్ స్టోరేజ్ డివైజెస్ లైక్ డిస్క్, టేప్స్ అండ్ బ్రింగింగ్ relevant data to main memory, it increase the cost of performance. ఓకే, మనము ఆ డేటా అనేది వేరే డివైజెస్ లో స్టోర్ చేసినా కూడా, డిస్క్, టేప్స్, అదర్ రిలేటెడ్ స్టోరేజ్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో ఆ స్టోరేజ్ డివైజెస్ లో స్టోర్ చేసి దాని నుంచి మళ్ళీ మనము మెయిన్ మెమొరీకి తీసుకురావడానికి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయ్యేది. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ద డేటా స్టోర్డ్ ఇన్ ఫైల్స్ which are complex in nature because of large volume of data to be searched. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ఫైల్స్ లో స్టోర్ చేసిన డేటా హ్యూజ్ డేటా అయి ఉంటే దాంట్లో నుంచి మనకి కావాల్సిన డేటాని సెర్చ్ చేయడం చాలా డిఫికల్ట్ అయ్యేది, చాలా కాంప్లెక్స్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నారు, ఇన్కన్సిస్టెంట్ డేటా అండ్ కాంప్లెక్సిటీ ఇన్ ప్రొవైడింగ్ కాంకరెంట్ యాక్సెస్, మల్టిపుల్ యూజర్స్ వన్ బై వన్ యాక్సెస్ చేసుకోవడంలో పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ప్రాబ్లం అయ్యేది, క్లిష్టంగా ఉండేది ఆ డేటాని యాక్సెస్ చేయడానికి. ఎందుకంటే ఇన్కన్సిస్టెంట్ అంటే సరైన డేటా అనేది లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ లోపల డేటాని స్టోర్ చేశాను నేను స్టోర్ చేశాను. ఇక్కడ సీరియల్ నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ నేమ్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి శాలరీ తీసుకున్నాను, ఓకే, సీరియల్ నెంబరు, నేమ్ అండ్ శాలరీ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ డేటాని మల్టిపుల్ యూజర్స్ కి యాక్సెస్ చేయడానికి వన్ ఎట్ ఏ టైం అనేది మల్టిపుల్ యూజర్స్ అనేది ఫైల్ సిస్టమ్స్ లో యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ లేదు, కష్టంగా ఉండిద్ది. అందుకోసం వచ్చేసరికి ఈ డేటాని మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు నేను సమ్ ఫీల్డ్స్ అనేది హైడ్ చేయాల్సి వస్తే నేను మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్ గా ఇంకొక డేటాని క్రియేట్ చేయాల్సి వచ్చేది. ఈ డేటాని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా డేటా నాకు స్కిప్ అయితే, ఏదైనా ఎంట్రీ అనేది ఇక్కడ నాకు స్కిప్ అయితే, ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఈ డేటా అనేది నాకు ఇక్కడ స్కిప్ అయితే ఆ డేటా అనేది ఇన్కన్సిస్టెంట్ గా తయారయ్యేది, అంటే కంప్లీట్ గా డేటా అనేది ఉండేది కాదు.
ఓకే, ఇంకో పాయింట్ వచ్చేసరికి నాట్ సఫిషియంట్ ఫ్లెక్సిబుల్ టు ఎన్ఫోర్స్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ లాస్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నారు? నాట్ సఫిషియంట్లీ ఫ్లెక్సిబుల్ టు ఎన్ఫోర్స్ సెక్యూరిటీ పాలసీస్ ఇన్ విచ్ డిఫరెంట్ యూజర్స్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ డిఫరెంట్ సబ్సెట్స్ ఆఫ్ డేటా. ఓకే, మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డేటాకి సరిపడా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం దీంట్లో కష్టం. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం డేటాబేస్ ఫైల్ సిస్టమ్స్ గురించి క్లియర్గా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి వాటి యొక్క డెఫినేషన్ ఇచ్చాను. ఓకే, డేటాబేస్ ఆర్గనైజ్. ఫస్ట్ వచ్చేసరికి డేటాబేస్ ఆర్గనైజ్. అదే డేటాబేస్ తో తీసుకుంటే ఇది స్ట్రక్చర్డ్, పర్టికులర్ గా ఒక స్ట్రక్చర్ ని ఫాలో అయ్యింది. అదే ఫైల్ సిస్టమ్ తీసుకుంటే ఇది వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్. ఫైల్ సిస్టమ్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిడెండెన్సీ కంట్రోల్. ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. రిడెండెన్సీ అంటే డూప్లికేట్ డేటా, ఒక్కసారి ఎంటర్ చేసిన డేటా మళ్ళీ ఎంటర్ చేయడం, ఆ డూప్లికేట్ డేటాని కంట్రోల్ చేయడం. రిడెండెన్సీని కంట్రోల్ చేయడం అంటే డూప్లికేట్ డేటాని కంట్రోల్ చేయడం. అదే వచ్చేసరికి మనకి డిబిఎంఎస్ లో ఇది పాసిబుల్. అది వచ్చేసరికి మనకి డిబిఎంఎస్ లో పాసిబుల్, ఎస్. అలాగే వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ లో రిడెండెన్సీ కంట్రోల్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్వరీ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసరికి మనం ఎస్క్యూఎల్ యూజ్ చేయొచ్చు. స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్లీ ఇంప్లిమెంటేషన్. అదే ఫైల్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్లీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చేది. ఫైల్ సిస్టమ్స్ వచ్చేసరికి మాన్యువల్లీ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సి వచ్చేది. నెక్స్ట్ వచ్చేసరికి డేటా సెక్యూరిటీ. మనకి డిబిఎంఎస్ యూజ్ చేస్తే డేటా సెక్యూరిటీ అనేది చాలా హైగా ఉండిద్ది. అదే వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ తీసుకుంటే సెక్యూరిటీ అనేది లో. అలాగే మల్టీ యూజర్ సపోర్ట్. ఇక్కడ వచ్చేసరికి మల్టీ యూజర్స్ అనే వాళ్ళు డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్స్ వచ్చేసరికి మల్టీ యూజర్స్ అనేది డేటాని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. లాస్ట్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన ఫీచర్, బ్యాకప్ అండ్ రికవరీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డేటాబేస్ తో డిబిఎంఎస్ తో డైరెక్ట్ తీసుకుంటే డేటాబేస్ తో బిల్ట్ ఇన్ దాంట్లోనే ఉంటుంది. మనం ఈజీగా బ్యాకప్ అనేది చేయవచ్చు. ఇక్కడ వచ్చేసరికి బ్యాకప్ చేయాలంటే మాన్యువల్ గా చేయాల్సి వచ్చింది. ఓకే అండి, ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి డేటాబేస్ ఆర్గనైజ్. డేటా అనేది మనము మెమరీలోకి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి డేటాబేస్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ తీసుకుంటున్నాము. ఫైల్ సిస్టమ్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్. సెకండ్ వన్ వచ్చేసరికి డూప్లికేట్స్, ఇచ్చిన డేటాని మళ్ళీ ఇవ్వడం. దాన్ని మనం ఏమంటామంటే రిడెండెన్సీ అంటాం. రిడెండెన్సీ కంట్రోల్ అనేది డేటాబేస్ లో పాసిబుల్ ఉంది, ఫైల్ సిస్టమ్ లో పాసిబుల్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి క్వరీ లాంగ్వేజ్, పర్టికులర్ గా దానికి సంబంధించిన ఒక లాంగ్వేజ్ కమాండ్స్ ద్వారా డేటా యాక్సెస్ చేయడం. దానికోసం మనము డేటాబేస్ లో స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. దాంట్లో వచ్చేసరికి మనం కమాండ్స్ ఇస్తా ఉంటే మనకు కావాల్సిన డేటా అనేది మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అదే ఫైల్ సిస్టమ్స్ వెళ్ళేసరికి పర్టికులర్ గా ఒక లాంగ్వేజ్ అనేది లేదు, మాన్యువల్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయింది డేటా సెక్యూరిటీ. మనకి డేటాబేస్ యూజ్ చేస్తే హైగా ఉంటుంది డిబిఎంఎస్ లో, అదే వచ్చేసరికి ఫైల్ సిస్టమ్స్ లో లోగా ఉంటుంది. మల్టీ యూజర్ సపోర్ట్, ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి డేటాబేస్ అనేది పర్మిషన్స్ ని ప్రొవైడ్ చేసింది. దీంట్లో పాసిబిలిటీ ఉంది, ఫైల్ సిస్టమ్ లో దీంట్లో పాసిబిలిటీ లేదు. బ్యాకప్ అండ్ రికవరీ, డేటా ఏదైనా క్రాష్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా ఓకే ఇక్కడ బిల్డ్ ఇన్ ఆల్రెడీ దాని లోపలే ఉండేది, మనం ఈజీగా బ్యాకప్ చేసుకోవచ్చు అండ్ రికవరీ చేసుకోవచ్చు మన డేటా లాస్ అయితే. అదే ఫైల్ సిస్టమ్ లో అయితే మాన్యువల్ గా చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్. ఓకే, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లో చదువుకున్నాం ఇది.
the process of converting the facts. Okay, the process of converting the facts into meaningful information is known as the data processing. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లియర్ గా అన్మీనింగ్ఫుల్ డేటాని మీనింగ్ఫుల్ డేటా కింద కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ ని డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. దాన్నే మనం అక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పాము, ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. The process of converting facts into meaningful information is known as the data processing. Data processing is also known as the information processing. అన్మీనింగ్ఫుల్ డేటాని మీనింగ్ఫుల్ డేటా కింద కన్వర్ట్ చేసే ఒక ప్రొసీజర్ ని డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ చెప్తారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటా డేటా. మెటా డేటా ఏ డేటా అబౌట్ other data. A data contains information about other data. ఒక డేటా ఇంకొక డేటా యొక్క ఇన్ఫర్మేషన్ ని కంటైన్ చేస్తే దాన్ని మనం మెటా డేటా అని చెప్పేసి క్లియర్ గా చెప్పొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు, డేటా దట్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీస్. డేటా దట్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అదర్ డేటా. ఒక డేటా ఇంకొక డేటా యొక్క ప్రాపర్టీస్ ని కానీ క్యారెక్టరిస్టిక్స్ ని కానీ తెలియజేస్తే దాన్ని మనం మెటా డేటా అంటాం. డేటా అబౌట్ అదర్ డేటా. ఒక డేటా ఇంకొక డేటా గురించి చెప్తే దాన్ని మనం ఏమంటామంటే మెటా డేటా అని చెప్పేసి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.